వైజాగ్ నుంచి హారిక రాస్తున్నారు. దైవారాధనతో మనకు జాతకంలో ఉన్న దోషాలు పోతాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జాతకాలలో దోషాలు పోతాయి అంటే అందరూ చేస్తారు. తర్వాత పోవు అంటే అసలు దైవాన్ని ఎవరు తలుచుకోరు. అంతే కదా, నేను ఎన్ని పూజలు చేసినా అనుభవించి తీరాల్సిందే, ఇంకా పూజ ఎందుకు చెయ్యాలి అనే వితండవాదం చేసేవాళ్ళు. ఇది కూడా వితండవాదం మాత్రమే. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి లోకంలో. ఒకటి అందరికన్నా పెద్ద అధికారి, అంటే పూర్వకాలం అయితే రాజు అంటారు, ఈ రోజుల్లో అయితే ఏదో మంత్రో ప్రధానమంత్రో ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళు తలుచుకున్నట్టయితే మనకి ఉన్నటువంటి అప్పులన్నింటినీ మాఫీ చేయగలరా లేదా? అప్పు తీర్చాలి అన్నది లెక్క. అప్పు చేశాక వాటన్నిటినీ తీర్చకుండా మాఫీ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది? అందరి మీద పెత్తనం ఎవరికుందో వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా చేసేటటువంటి అధికారం ఉన్న వాళ్ళని తృప్తిపరచగలిగినంత శ్రద్ధగా మనం ఏదన్నా చేయగలిగితే, అంత భక్తిగా అంత శ్రద్ధగా చేయగలమా? ఆసక్తే మనకుంటే అప్పే ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. అయితే మనం ఎందుకు చేయాలి? రెండవ పద్ధతి ఏమిటి అంటే, మనకున్నటువంటి కష్టాలని లేక అప్పులో కష్టాలు ఏమైనా సరే వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పొందడం. భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల కలిగేటటువంటి ప్రధానమైన ఫలితం ఏమిటి అంటే, మనకి ఉన్నటువంటి సమస్యలవనండి, కష్టాలవనండి, ఇబ్బందులవనండి, అడ్డంకులవనండి, వీటన్నింటినీ తట్టుకోగలిగినటువంటి శక్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఏముంది ఇది రేపటికల్లా దీన్ని అధిగమిస్తాం అని మనసుకి మనని మనం ధైర్యం చెప్పుకుంటాం. అది ఒక పద్ధతి. అంతేకాదండి, మరొక్కటి కూడా ఉంది. ఇప్పుడు ఈ నవగ్రహాలు, గ్రహాల యొక్క ఫలితాలు ఏవో ఉంటాయి కదా జాతకం మీద, ఇవన్నీ ఫలితాలు చూపించేటటువంటి నవగ్రహాలు అసలు భగవంతుడి యొక్క చెప్పు చేతుల్లో ఉండి వాటి కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మధ్యలో నువ్వు ఈ పని చేయి అని చెప్పినటువంటి పైన ఉన్నటువంటి యజమాని నువ్వు మానే, ఏం పర్వాలేదు అని అన్నాడు అనుకోండి, అవి వాటి కర్తవ్యాన్ని ఎలా చేస్తాయి? అవి చేయలేవు కదా. ఇదే ఉదాహరణ మనకి చాలా బాగా ఎక్కడ కనపడుతుంది అంటే, జయ విజయులని సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు ఉన్నారే నలుగురు కుమార సర్గం, వారు శపించిన సందర్భంలో కనపడుతుంది. ఎవరిని లోపలికి రానియకుండా అడ్డుకోవడం అన్నది వాళ్ళ ధర్మం. సనక సనందనాదులకి ఎక్కడికన్నా వెళ్ళే అధికారం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఏది చెయ్యాలి? దాది కారణంగా చిన్న తొందరపాటు వల్ల అడిగి చెప్తాము అని అంటే బాగుండేది, వెళ్ళొద్దు అనే మాట అనేయటం వల్ల 3 రాక్షస జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అంటే ఎవరి అధికారం వాళ్ళు, ఎవరి కర్తవ్యం వాళ్ళు, ఎవరి విధి వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఈ విధిని కేటాయించినటువంటి వాళ్ళు పైన ఉండి ఏం చెయ్యాలి అన్నది అర్థం చేసుకుంటే జాతకాలు, దైవారాధన, సమన్వయం తెలుస్తుంది. అయితే వారి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తుంటే నువ్వు చెయ్యి, కానీ దానికి నేను చాలా జాగ్రత్తగా వాళ్ళకి తట్టుకునే శక్తి ఇస్తా. కత్తితో కొట్టాలా? నువ్వు కత్తితో కొట్టు, కానీ కత్తికి నేను మందు రాస్తా. ఏమవుతుంది? మందు రాసిన కత్తితో కొడితే దెబ్బ తగిలింది, మందు కూడా అక్కడే ఉంది కనుక వెంటనే గాయం మారుతుంది. ఆ రకమైనటువంటి ఒక మంచి మార్గం మనకి దైవారాధన వల్ల కలుగుతుంది. ఇంకా చాలా గొప్పగా చెప్తారండి, భగవంతుడి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్టయితే మనకి కాలు విరగవలసిన సందర్భంలో కాలి వేలు విరుగుతుంది. అంటే శని ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు, ఆయన పనిని ఆయన చేయనివ్వాలి, కానీ విరగడం అన్నది జరిగింది కాలే. కానీ భగవద్ అనుగ్రహం వల్ల మొత్తం కాలు కాకుండా కాలికి సంబంధించిన వేలు మాత్రమే విరుగుతుంది. లేదు, ఒకరి జాతకంలో చాలా క్రూరంగా ప్రవర్తించవలసిన కాలం వచ్చింది అక్కడ ఉన్నటువంటి జాతకంలో ఉన్న గ్రహాల వల్ల. ఆ సమయంలో భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తప్పనిసరి అటువంటి గ్రంథాలు చదవాల్సి వస్తుంది. ఆ గ్రంథం చదివినంతసేపు ఆ క్రూరత్వంతో వాళ్ళ మనసు లగ్నమైపోయి ఉంది కదా, జాతక ప్రభావం తక్కువైపోతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామందికి అటువంటివే జరుగుతున్నాయి.
క్రూరమైనటువంటి క్రూరత్వం, కుటిలత్వం, తర్వాత నేరం, ఘోరం ఇవన్నీ అనునిత్యం చూసే వాళ్ళందరికీ జాతకంలో అటువంటి పనులు చేసే ప్రభావం ఉందనుకుంటా గ్రహాలవి. అందువల్ల అవి చూసేసి ఆ ప్రభావాన్ని తగ్గించుకుంటున్నారు అని. అంటే నవగ్రహాలు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన మీద ఎక్కువ పడకుండా ఉండేటట్టు ఎట్లాగంటే ఎండ బాగా ఉండవలసినటువంటిది గ్రీష్మ ఋతువులో సూర్యుడి లక్షణం, ఆయన పని ఆయన చేస్తాడు. భగవంతుని మనం పూజిస్తే ఒక గొడుగునిస్తాడు మనకి. అందువల్ల ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకుంటాం. వర్షాకాలంలో వానలు పడ్డం మేఘాల లక్షణం, వాటి పని అవి చేస్తున్నాయి, గొడుగు వేసుకుని పెడతాం. భగవంతుని అనుగ్రహం అనేటటువంటి గొడుగు వేసుకుని పెడతాం. గొడుగు తెచ్చుకోవడం అనేటటువంటిది మనం దేవుడికి పూజ చేయడం లాంటిదైతే, జాతక ప్రభావం మన మీద పడుతూ ఉంటే ఆ గొడుగు వాటిని అవి తీవ్రంగా మనకి కలగకుండా ఉండడానికి అడ్డుకునేటటువంటి గొడుగులాగా ఉంటుంది. భగవంతుడిని పూజ చేస్తే ఆయన వల్ల మనకు వచ్చే అనుగ్రహం.